ఈ 27 నెలలుగా 26 నెలలుగా వరికి కానీ మొక్కజొన్నకు కానీ అరటికి కానీ కొబ్బరికి కానీ పత్తికి కానీ మినుములకు కానీ పెసలకు కానీ సజ్జలకు కానీ మిర్చికి కానీ పొగాకు కానీ ఉల్లికి కానీ టమాటో కానీ కొక్కో కానీ చీనీ కానీ చివరికి ఆక్వా రైతులకైనా కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడున్నా. ఈ పొగాకు రైతులు సంబంధించిన పంటను తీసుకున్నా. ఇవాళ కనిపిస్తున్నది ఏమిటి అంటే సంక్షోభమే. రైతులు ఇవాళ రోడ్డును పడి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నా కళ్ళ ఎదుటే గిట్టుబాటు ధర రాక ఇదే జంగారెడ్డిగూడెం మండలం, ఇదే ఏలూరు జిల్లా ముట్టాయిగూడెం మండలం నుంచి వెంకటేశ్వరరావు అన్న తన భార్య ఈరోజు నా పక్కన నిల్చొని ఉంది. ఆ అన్నకు 2 భార్యలు ఉన్నాయి, 10 ఎకరాలు సాగు. గిట్టుబాటు ధర రాక పంట అమ్ముకునే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నా కళ్ళెప్పుడూ కనిపిస్తూ ఉంది. ఈ అమ్మ ఆక్రందన వినేదానికి కనీసం ఒక ఎంపీ, ఒక మంత్రి, కనీసం ఒక ఎమ్మెల్యే కూడా వచ్చి పరామర్శించలేదు. వాళ్ళు రేట్లు అన్యాయంగా పడిపోతా ఉన్నా కూడా కనీసం పరామర్శ కూడా నేర్చుకోలేదు ఈ తల్లి.